అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు నేను ఒక మంచి హెల్తీ డ్రింక్ గురించి అయితే చెప్తాను. ఈ సమ్మర్స్లో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దాహానికి కూల్ డ్రింక్స్ లేదంటే బయట మిల్క్ షేక్స్ ఇలాంటివి తాగుతూ ఉంటారు. కొంతమంది హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఏం తాగుతారు? కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, ఫ్రూట్ జ్యూస్లు ఇలాంటివన్నీ తాగుతూ ఉంటారు కదా. వాటితో పాటు మజ్జిగ కూడా తాగుతారు కదా. అది మామూలుగా చేసుకుని తాగి బోర్ కొట్టేస్తే కనుక ఈ రకంగా ట్రై చేసి చూడండి. ఇదైతే హెల్తీ వెర్షన్ అనమాట దానికి. అండ్ ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ డ్రింక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తాను. ఏం లేదు, ఇవి అందరి ఇళ్లలో ఉండేవే అండ్ చాలా సింపుల్ కూడా దీని ప్రాసెస్ ఇది చేసుకోవడం. సో ఫస్ట్ అయితే ఒక బీట్రూట్ తీసుకోండి. దాన్ని మంచిగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, మీకు ఎంత కారం, మీకు ఎంత స్పైస్ కావాలి అనే దాన్ని బట్టి మీరు తీసుకోండి. 1 లేదా 2, నేనైతే 1 తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. దాని తర్వాత ఫ్రెష్గా కడిగిన పుదీనా, కొత్తిమీర, ఈ రెండింటిని కూడా కొద్దిగా తీసుకోండి. అంతే, ఇంకేం అవసరం లేదు. సో ఇప్పుడు వీటిని ఏం చేస్తారు అంటే మిక్సీ జార్ తీసుకుని దానిలో ఫస్ట్ అయితే కట్ చేసుకున్న బీట్రూట్స్ వేసేసుకుని దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ 3 కూడా వేసేసుకోండి. ఆ తర్వాత జీలకర్ర ఒక చిటికెడు లేదంటే పావు టేబుల్ స్పూన్ కానీ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత పెరుగు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే బటర్ మిల్క్ కదా మనం చేసుకునేది. సో పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు కూడా కొంచెం ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మిక్సీ పట్టేయాలి. ఆ తర్వాత జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం జ్యూస్ లాగా చేసేసుకుని దాని తర్వాత ఆ జ్యూస్ని మీరు స్ట్రెయిన్ చేసుకున్నా పర్లేదు, లేదు అనుకున్నా పర్లేదు. నేనైతే స్ట్రెయిన్ చేసేసుకునే తాగుతాను. నార్మల్గా తాగేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలా అయినా తాగొచ్చు. సో మనకి ఈ డ్రింక్ అయితే తయారైపోతుంది. ఇది మంచి హెల్దీ వర్షన్ ఆఫ్ బటర్ మిల్క్ అనమాట. అండ్ ఇది నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల మీ గట్ హెల్త్కి మంచిది. ఈ జ్యూస్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిచ్గా ఉంటాయి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది. మీ హెల్త్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ గురించి నేను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి, కంప్లీట్ బాడీకి. ఇదైతే మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు పల్చగా కావాలి అనుకుంటే కనుక వాటర్ ఎక్కువ యాడ్ చేయొచ్చు. బట్ పెరుగు అనేది మాత్రం బాగా ఎక్కువ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ రుచికి సరిపడా సాల్ట్ కూడా చూసుకుని వేసుకుని తాగేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. ఇది మీరు చల్లగా కావాలి అనుకుంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చు. ఐస్ క్యూబ్స్ మాత్రం వేసుకోకండి. డైరెక్ట్గా మీరు కావాలి అనుకుంటే ముందే ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని దాని తర్వాత తాగండి కాసేపు అయ్యాక చల్లగా. లేదు అంటే డైరెక్ట్గా తాగేసినా నో ప్రాబ్లం. ఇదైతే నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఇది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. నార్మల్ బటర్ మిల్క్ తాగి బోర్ కొట్టిన వాళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, అన్నీ ఇంట్లో దొరికేవే. పెద్ద గంటలు పని కూడా కాదు. ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని మనం ఈజీగా. చల్లగా ఉంటుంది అండ్ దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది. జీలకర్ర స్మెల్ వస్తూ, పెరుగు, పుదీనా, కొత్తిమీర వీటి స్మెల్స్ వస్తూ బాగుంటుంది చాలా. అండ్ వన్ మోర్ థింగ్, బయట కూల్ డ్రింక్స్ ఇలాంటివి మాత్రం తాగకండి. సమ్మర్ కరెక్టే, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏం తాగొద్దు. వీటి ప్లేస్లో మీరు చక్కగా జ్యూస్ తాగడం, లేదు అంటే కోకోనట్ వాటర్ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టండి. ఆ కూల్ డ్రింక్లో ఉండేది మొత్తం షుగరే, మీరు తాగేది లిక్విడ్ ఫామ్లో ఉండే షుగర్ అంతే. సో ప్లీజ్ బయట కూల్ డ్రింక్స్ ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు. అండ్ కూల్ వాటర్ కూడా చాలామంది చాలా కూల్గా ఉండే వాటర్ తాగేస్తారు. అలా కూడా చేయకండి. ఆ కూల్ వాటర్లో కొన్ని నార్మల్ వాటర్ కూడా కలుపుకుని అలా తాగండి. మరీ కూల్ కూడా మీ పళ్ళకి, హెల్త్కి మంచివి కావు. ఏముంది, చాలా ఈజీ ప్రాసెస్ కదా. జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు దీనికి కేటాయిస్తే సరిపోతుంది మీ సమయాన్ని. ఈజీగా రెడీ అయిపోతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇదండి ఈ వీడియో. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. మీకు గనక
స్కిన్ కేర్ గురించి కానీ హెయిర్ కేర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలి అంటే కామెంట్లో అడగండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి చిన్ని చిన్ని హెల్తీ టిప్స్ ఏమైనా కావాలి అన్నా కూడా కామెంట్లో అడగండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.